ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక్కరోజు వయసున్న శిశువుకు అత్యంత అరుదైన మెదడు శస్త్రచికిత్సను నెల్లూరు అపోలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా చికిత్సను అందించి పునర్జన్మను ప్రసాదించారు. శిశువుకు మెదడు కుడి భాగంలో భారీగా రక్తస్రావం కారణంగా ఫిట్స్, స్పృహ కోల్పోవడం వంటి తీవ్ర లక్షణాలు కనిపించాయని వైద్యులు తెలిపారు. సిటీ స్కాన్ పరీక్షలో మెదడులోని కీలక భాగాలపై తీవ్రమైన ఒత్తిడి ఉన్నట్లు తేలిందని, తక్షణం మెదడుకు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ తెలిపారు. శస్త్రచికిత్సను న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ మరియు ఆయన బృందం విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం శిశువు పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశామన్నారు. ఈ చికిత్సలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బిందు మార్గవిరెడ్డి, పీడియాట్రిషియన్లు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ మొహమ్మద్ రఫీ, డాక్టర్ భరత్, అనస్థీషియా విభాగం హెడ్ డాక్టర్ రాజమోహన్ రెడ్డి మరియు వారి బృందం కీలక పాత్ర పోషించారని డాక్టర్ వెంకట్ తెలిపారు. నా పేరు డాక్టర్ వెంకట్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు. ఈ కేసు విషయానికి వస్తే 20 రోజుల క్రితం బయట కాన్పు నార్మల్ డెలివరీ ట్రై చేశారు ఒక బాబుకి. డెలివరీ చేసేటప్పుడు కాంప్లికేషన్ రావడం వల్ల అర్జెంటుగా సిజేరియన్ సెక్షన్ చేయడం జరిగింది. పుట్టిన తర్వాత బాబుకి సరిగ్గా ఏడవలేదని, తర్వాత ఫిట్స్ వస్తున్నాయని, స్పృహలో లేడని వెంటిలేటర్లో పెట్టారు. అక్కడ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి చూస్తే తలలో రక్తం బాగా పెద్ద మొత్తంలో రక్తం గడ్డగట్టిందని కనుక్కొని హుటాహుటిన మన దగ్గర తరలించారు. మేము సిటీ స్కాన్ చేసి చూస్తే రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్లో చాలా పెద్ద బ్లీడ్. సో దానివల్ల ఏమైందంటే రైట్ సైడ్ బ్రెయిన్ సప్లై మొత్తం పోయింది బ్రెయిన్ బాబుకి. సో పుట్టి నార్మల్ బర్త్ వెయిటే కానీ పుట్టిన ఒక రోజులోనే ఇంత పెద్ద కాంప్లికేషన్ జరిగింది. దీనివల్ల బ్రెయిన్ పైన ఇంపార్టెంట్ నర్వ్స్లో అండ్ సర్జరీ చేసిన తర్వాత చూసుకునే దానికి మన పీడియాట్రిక్స్ టీమ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ధైర్యంగా ముందుకెళ్ళాం. పేరెంట్స్ కూడా చాలా నిరాశతోనే ఉన్నారు, అయినా కానీ ఒక చిన్న హోప్ ఎక్కడో ఉంది వాళ్ళకి. అలాగే మేము సర్జరీకి తీసుకోవడం జరిగింది. సర్జరీలో రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్లో ఉండే క్లాట్స్ అన్ని తీసేసి ఎముక కూడా తీసేయాల్సి వచ్చింది, ఎందుకంటే బ్రెయిన్ బాగా టెన్స్గా ఉంది. తర్వాత కూడా వెంటిలేటర్లోనే ఉన్నారు, బయటకు వస్తారో లేదో చాలా నిరాశతోనే ఉన్నాము. కానీ రోజు రోజుకి బేబీలో మూమెంట్ స్టార్ట్ అయింది, చేయికాలు బాగా కదిలిస్తున్నాడు, తర్వాత బ్రీతింగ్ బాగా తీసుకుంటున్నాడు. ఇప్పుడు 20 రోజుల తర్వాత వెంటిలేటర్స్ మొత్తం తీసేసి కుట్టుని తీసేసి బేబీ డిశ్చార్జబుల్ స్టేట్లో ఉన్నాడు, బాగా పాలు తీసుకుంటున్నాడు, యాక్టివ్ ఉన్నాడు, ఏడుస్తున్నాడు, నవ్వుతున్నాడు. ఇంకా ఫ్యూచర్లో డెవలప్మెంట్ కూడా బాగుంటుందని మా నమ్మకం. లెట్ us hope for the best. అందరికీ నమస్కారం. అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు ఈ మంత్లో ఒక అరుదైన శస్త్రచికిత్స చేశాము. ఎస్పెషలీ పుట్టిన బాబుకి, అంటే ఒకరోజు వయసు ఉండే బాబుకి సర్జరీస్ అంటే మీకు తెలుసు ఎంత కాంప్లికేటెడ్గా ఉంటుందో. అది 1 డే బాబుకి ఎమర్జెన్సీగా బ్రెయిన్ సర్జరీ చేయడం అనేది అండ్ పీడియాట్రిక్ టీమ్ని. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రాజమోహన్ రెడ్డి, చీఫ్ అనస్థిస్ట్ ఈ హాస్పిటల్లో. డాక్టర్ వెంకట్ చెప్పినట్టుగా నేను కూడా నా కెరీర్లో నాకు ఆల్మోస్ట్ 25 years ఎక్స్పీరియన్స్ ఉంది అనస్థిషియాలో. బట్ 1 day old చైల్డ్కి క్రెనాటమీ చేయడం ఇదే ఫస్ట్ టైము. సో 1 day old చైల్డ్లో మెయిన్ అనస్థిషియాలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే డాక్టర్ వెంకట్ చెప్పినట్టు బ్లడ్ వాల్యూమ్ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళలో 20-30 ml బ్లడ్ లాస్ కూడా టాలరేట్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో మనం బ్లడ్ని ప్రాపర్ టైం టు టైం కరెక్ట్గా మేనేజ్ చేయాలి. అదేవిధంగా గుండు కూడా లిమిటెడ్ కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి, అంటే ఫిక్స్డ్ స్ట్రోక్ వాల్యూమ్, అంటే పంపింగ్ ఫిక్స్డ్గా ఉంటుంది. అందువల్ల గుండె వేగం, హార్ట్ రేట్ అనేది ఫిక్స్డ్గా హైయర్ సైడ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అది తగ్గితే ఆటోమేటిక్గా పంపింగ్ తగ్గిపోయి బేబీ ప్రాబ్లం పడుతుంది. అదేవిధంగా వాళ్ళు హైపోథెర్మియా, అంటే టెంపరేచర్ పడిపోయే తత్వం ఎక్కువ ఉంటుంది చిన్నపిల్లల్లో. అది ప్రాపర్గా టైం టు టైం ప్రాపర్గా మనం మేనేజ్ చేయాలి. అదేవిధంగా బ్రీతింగ్, లంగ్ కూడా కాంప్లైన్స్ ఎక్కువ ఉంటుంది, స్టిఫ్గా ఉంటాయి లంగ్స్. ఎక్కువ పంప్ చేస్తే లంగ్ డ్యామేజ్ అవుతుంది, తక్కువ పంప్ చేస్తే సరిపోదు. అవి కూడా వెంటిలేషన్ టైంలో మనం ప్రాపర్ కరెక్ట్గా మేనేజ్ చేయాలి. కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ప్రాపర్గా మెయింటైన్ చేసి ఈ పేషెంట్ విషయంలో నా టీమ్ ఆఫ్ డాక్టర్స్, నాతో పాటు మా అనస్థిషియా టీమ్ మెంబర్స్ అందరూ కూడా బొడ్డీలోనే ఉన్నాము. బికాజ్ 1 day old చైల్డ్. సో విత్ లాట్ ఆఫ్ ఎక్స్పర్ట్ టీము అండ్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో సక్సెస్ఫుల్గా బేబీని బయటకు తీసుకురాగలిగాము. అందులో నేను చాలా సంతోషిస్తున్నాను. నమస్కారం అండి, నేను డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, సీనియర్ పీడియాట్రిషియన్, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్. సో ఇప్పటివరకు మా కొలీగ్ మాట్లాడినట్టుగా ఈ బేబీ వచ్చినప్పుడు బాగా అన్కాన్షియస్ స్టేట్లో ఫిట్స్ రావడం ఇలాంటివి ఉన్నాయి. ఇనిషియల్గా వెంటిలేటర్ సపోర్ట్ పెట్టి తర్వాత సర్జరీ అయిపోయిన తర్వాత కూడా ఎన్ఐసీలో పోస్ట్ ఆపరేటివ్ కేర్ అనేది చాలా మెటిక్యులస్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. సర్జరీ ఎంత బాగా పర్ఫామ్ చేశారో
తర్వాత కూడా కేర్ ఈ 20 days అంత బాగా మనం ఇవ్వగలిగితేనే అవుట్కమ్ అనేది బాగుంటుంది. సో మా ఎన్ఎస్సిలో అవుట్కమ్ అనేది ఈ బేబీ టెన్షన్గానే ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను పీడియాట్రిక్ టీమ్ నుంచి డాక్టర్ రాజశేఖర్, చిన్నపిల్లల ఐసీయూకి సంబంధించిన డాక్టర్స్. సో ఈ బేబీ విషయానికి వస్తే బేబీ 1వ రోజే తనలో మేజర్ బ్లీడ్తో తీసుకొచ్చారు. సో మామూలుగా పీడియాట్రిషియన్కి 1 day బేబీని హ్యాండిల్ చేయడం మామూలు, బట్ ఇలాంటి తనలో బ్లీడ్ ఉండడం ఇలాంటి కేసులన్నీ కూడా రెగ్యులర్గా చెన్నైకే రెఫర్ అవుతుంటాయి. బట్ ఈ కేసు చెన్నైకి రెఫర్ చేసే కండిషన్ లేదు, ఎందుకంటే టైం ఎక్కువ తీసుకున్న బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. సో ట్రాన్స్పోర్ట్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందుకని మా న్యూరో సర్జన్ టేక్ చేసి ఇక్కడే ప్రొసీడ్ అయ్యాము. బై దేవుడి దయ వల్ల రికవరీ కూడా బాగుంది. సో పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో కొన్ని కాంప్లికేషన్స్ ఫేస్ చేసినప్పటికీ బీపీ డౌన్ అవ్వడం, ఇన్ఫెక్షన్స్ రావడం లాంటివి, బట్ విత్ టీమ్ ఎఫర్ట్ ఒక మంచి రికవరీకి తీసుకురాగలిగాము. బేబీ అయితే ఇప్పుడు కంప్లీట్గా డిశ్చార్జ్కి రెడీగా ఉంది. కంప్లీట్ ఫీడ్స్ మీద ఫీడింగ్ బాగా తీసుకుంటూ యాక్టివిటీ అంతా బాగుంది. సో ఇది కంప్లీట్ టీమ్ ఎఫర్ట్, కోఆర్డినేషన్ ఫ్రమ్ న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్, అనస్థీషియా డిపార్ట్మెంట్, పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ అన్ని ఒకే చోట ఉండడం వల్ల బేబీకి మంచి రికవరీ తీసుకురాగలిగాం. ఓకే, we are able to share this success story with all of you, and thank you for the parents and all the team for showing so much trust. Definitely ఇంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఇంత హ్యాపీగా మేము డిశ్చార్జ్ చేస్తున్నందుకు చేస్తున్నాం కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ ఇన్ దిస్ ఒకేషన్. సో కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఫర్ సచ్ అ ఎఫర్ట్. అండ్ మీ ద్వారా వీ జస్ట్ వాంట్ టు సే దట్ అందరు నెల్లూరు ప్రజలకి మన అపోలో నెల్లూరులో పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ కి సపోర్ట్ చేసినట్టు అన్ని స్పెషాలిటీస్ ఇక్కడ ఉండడం వల్ల ఖచ్చితంగా ఏ కాంప్లికేషన్స్ అయినా మనము ధైర్యంగా ట్రీట్ చేయగలుగుతున్నాము. సో వీఆర్ వెరీ హ్యాపీ. దిస్ ఇస్ డెఫినెట్లీ గ్రేట్ మైల్ స్టోన్ ఫర్ అపోలో జర్నీ. థ్యాంక్ యూ సో He is doing well. Take your time, no problem. I've seen improvements. We are happy. We are extremely happy. మేము అనుకోలేదు లైక్ విత్ ఇన్ దిస్ స్పాన్ ఆఫ్ టైం మేము మళ్ళీ చూస్తామని బేబీని, బట్ వీఆర్ హ్యాపీ అండ్ వీ హోప్ ఎవ్రీథింగ్ విల్ బీ గుడ్ ఇన్ ది ఫ్యూచర్. అందరితో పాటు తర్వాత పేషెంట్ ఫోటో తీసుకోవాలి. Complications వచ్చాము. We were extremely hopeless at that time. But with all this teamwork ఇక్కడ దాకా వచ్చాము and we have seen improvements. We are emotionally drained at that time. We are really thankful to the entire team. Thank you. ఆయనకు అప్పుడు ఫీల్ అవుతుంది. వాయిస్ ఇచ్చేస్తాం ఇచ్చిన నిమిషం కొంచెం